హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మష్రూమ్తో ఒక టేస్టీ గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి. ఇలా మసాలా నూరి కనుక మనం మష్రూమ్ గ్రేవీ కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా రెస్టారెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈ గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. రైస్తో అయినా, చపాతీతో అయినా, బిర్యానీతో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్. సో నెక్స్ట్ టైం మష్రూమ్తో కర్రీ చేసేటప్పుడు నేను చెప్పినట్టుగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు. సో మరి ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. గ్రేవీ కర్రీస్కి ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుందన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, యాలుక్కాయలు, అలాగే లవంగ మొగ్గలు అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/3 కప్పు దాకా బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగును వేసుకుని వేయించుకోవాలి. మీడియం సైజులో ఉండే ఉల్లిపాయ అయితే 1 సరిపోతుందండి. చిన్నవైతే 2 తీసుకోండి. గ్రేవీ అనేది మనకి చక్కగా రావాలి అంటే ఉల్లిపాయ నూనెలో బాగా వేగాలి. ఇలా ఉల్లిపాయ రంగు మారి నూనె తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. సో ఇది వేగేలోపు క్విక్గా మనం మసాలా తయారు చేసేసుకుందాం. దానికి మిక్సీ జార్ తీసుకోండి. అందులో 1/2 ఇంచు దాకా దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 4 లవంగ మొగ్గలు వేయండి. వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు, అలాగే 1 పావు ముక్క పచ్చి కొబ్బరిని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులో మీడియం సైజులో ఉండే టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు కూడా వేసేసి వీలైనంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దని వేగిన ఉల్లిపాయలోకి వేసి బాగా ఫ్రై చేయాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలాని బాగా ఫ్రై చేయండి. ఇలా నూనె తేలిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ దాకా పసుపు, 1 లేదా 1.5 టీ స్పూన్ దాకా కారం, అంటే కారం మనకి రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసేసి ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా నూనెలో కొద్దిసేపు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 200 గ్రాముల దాకా మష్రూమ్స్ తీసుకుని ఇలా మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని మసాలాతో పాటుగా 2-3 నిమిషాల పాటు ఆయిల్లో వేయించండి. తర్వాత ఇందులోకి 2 చీల్చిన పచ్చిమిర్చి, అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. 1/2 కప్పు లేదా 3/4 కప్పు దాకా నీళ్లు పోసి బాగా కలుపుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి గ్రేవీ అనేది కొంచెం తిగ్గా అయ్యేంత వరకు 5 to 10 మినిట్స్ పాటు ఉడికించాలి. ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి గ్రేవీ అనేది కొంచెం తిగ్గా తయారవుతుందన్నమాట. సో కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి, మరీ దగ్గరికి అయిపోకూడదు. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, లేదా కసూరి మేతినైనా కొంచెం క్రష్ చేసుకుని వేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే టేస్టీ మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ. సో ఇలా చక్కగా మష్రూమ్ గ్రేవీ కర్రీ తయారు చేసేసుకుని చపాతీతో అయినా, లేదా బిర్యానీతో అయినా, లేదంటే వట్టి రైస్తో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.